24/7. పిన్ మాదిరి ఉంటుంది అనమాట. ఆ పిన్ మాదిరి ఉన్నది ఏంటంటే దీన్ని ఎలా నొక్కగానే ఆ పిన్ను ఆన్ అయ్యి దీనికి ఇందులోంచి గ్యాస్ వస్తుంది అన్నమాట. ఇది లెవర్ అనమాట, చేంజ్ లెవర్. ఇలా మార్చుకుంటే ఆగిపోతే ఇలా పెట్టుకుంటే వస్తుంది కదా. సో ఏంటంటే దీనికి ఇందులోంచి ఫోర్స్ఫుల్గా జరుగుతుందా ఇప్పుడు ఉంది కదమ్మా, మనం ఇందులోంచి గ్యాస్ ఆన్ చేయగానే గ్యాస్ వస్తుంది. లైట్ వెలిగించగానే నీకు ఇక్కడ వేపర్ బాంబు ఇక్కడ వస్తుంది. మధ్యలో మీకు మంట కనపడదు, అదే చైన్ రియాక్షన్. అప్పుడు మనం ఎలా టెంపరేచర్ ఎక్కువ నేను చెప్పినా. అయితే ఫైర్ మనం అనేది కొంచెం నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఉంటాయి. తర్వాత మనం అనుకోకుండా జరుగుతుంటాయి. నిర్లక్ష్యం ఉన్నా నిర్లక్ష్యం లేకుండా జరుగుతూనే ఉంటాయి. అయితే ఫైర్ జరగడానికి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫైర్ ట్రయాంగిల్. ఫైర్ ట్రయాంగిల్లో ట్రయాంగిల్ ఎలా ఉంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది. సో ఈ యూనిట్లో ఏది బ్రేక్ చేస్తే ట్రయాంగిల్ బ్రేక్ అవుతుంది. సో మీరు ఫైర్ ట్రయాంగిల్ అంటే ఒక ఫైర్ అక్కడ కొట్టాలి అంటే ఈ ట్రయాంగిల్ కరెక్ట్గా షేప్లో ఉండాలి. అంటే ఈ మూడు కూడా ఇది ఒక త్రీ సైడ్స్ కూడా ఫుల్ఫిల్గా ఉంటేనే ఫైర్ అవుతాయి. దాన్ని ఫైర్ ట్రయాంగిల్ అంటారు. ఈ ట్రయాంగిల్లో మనం ట్రయాంగిల్ బ్రేక్ చేయాలంటే ఏదో ఒక సైడ్ తీసేయాలి. ఏదో ఒక సైడ్ ఆ సైడ్ని తీయటమే ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ చేస్తారు. అంటే ఫైర్ ఆర్పే విధానం ఏంటంటే ఈ ఫైర్ ట్రయాంగిల్ బ్రేక్ చేయాలి. అది ఏదోలా బ్రేక్ చేయాలి. ఫైర్ ట్రయాంగిల్ అసలు ఏముంటాయి, ఆ 3 ఎలిమెంట్లు ఫైర్ వెహికల్కి ఏదైనా ఈ పప్పు లేకపోతే వర్క్ చేయడం చాలా కష్టం. ఇది చాలా ఇష్టం. ఎక్సలెంట్. మనకి అంత స్పీడ్గా అంత ఫైర్ అయిపోయిన ఆప్షన్ ఎక్సలెంట్ స్టోర్ చేసి మెయిన్ వాడుతుంది.